హలో గైస్, ఇప్పుడైతే మనం ఆడబోతున్నాం మైన్క్రాఫ్ట్ బీటా వర్షన్ 1.17 ఎపిసోడ్ 1 అనమాట. సో గైస్, దీంట్లో ఏంటంటే మనకి కొన్ని కొత్త యానిమల్స్ కూడా వచ్చినాయి, అంతేకాకుండా కొత్త ఓర్స్, కాపర్ ఓర్ అట్లాంటివి చాలా వచ్చినాయి గైస్. సో మెల్లిమెల్లిగా ఒకదాని తర్వాత ఒకటి మనం చూసుకుంటూ వెళ్దాము. సో ఇదైతే డిజైన్ అయితే కొంచెం మార్చారు, అంతేకాకుండా కొత్త యానిమల్ అనేది గోట్ అయితే వచ్చింది, కొత్త గోట్ అనేది ఇదిగోండి, ఇది అది. అంతేకాకుండా మన లక్ ఏంటంటే గైస్, మనం స్పాన్ అయింది విలేజ్ దగ్గర స్పాన్ అయ్యాం. సో మనకి బెడ్ కొరత అయితే రాదు, తొందరగా బెడ్ తీసుకొని పడుకోవచ్చు. సో గైస్, ఫస్ట్ అయితే మనం బెడ్ తీసుకుందాం, అంతేకాకుండా లూటింగ్ కూడా చేద్దాం ఈ విలేజ్ని. ఓను, ఫస్ట్ అయితే దీని నుంచి స్టార్ట్ చేద్దాం. సో గైస్, ఫస్ట్ ఇంట్లో మనకు బెడ్ అయితే దొరికింది, దీని అయితే తీసుకుందాం. గైస్, మీకు కనుక ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలంటే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ పవన్ గేమర్, ప్లీజ్ గైస్. సో గైస్, ఇక్కడ బుక్ షెల్ఫ్ అయితే దొరికింది, నేనైతే పికాక్స్ చేసుకున్న తర్వాత ఇదైతే తీసుకుంటాను. కొన్ని టార్చెస్ కూడా తీసుకుంటాను. ఫస్ట్ అయితే మనం కొన్ని వుడ్ అయితే తీసుకుని వద్దాం గైస్, దాని తర్వాత ఇక్కడ బుక్ షెల్ఫ్ని అన్నింటిని కలెక్ట్ చేసుకోవడానికి. దాని తర్వాత ఈ విలేజ్ని అయితే లూటింగ్ చేద్దాం. ట్రీస్ ఇక్కడ ఉన్నాయి, పక్కపోరం. ఇక్కడిది ఉన్నాయి గైస్. పక్కపో ఏంటి, నీకు చావాలని ఉందా? సో మనం ఫస్ట్ అయితే పికాక్స్, యాక్స్ అన్నీ రెడీ అయితే చేసుకుందాం. దాని తర్వాత మెల్లిమెల్లిగా స్టోన్లోకి మారుతాం. ఈ కోట్ అయితే నేను వదలనంటుంది గైస్. సో మనం ఇప్పుడైతే ప్లాంక్స్ అయితే ముందు చేసుకుందాం. దీని పేరు అయితే స్ప్రూస్ వుడ్ ప్లాంక్స్. సో గైస్, ఫస్ట్ క్రాఫ్టింగ్ టేబుల్ అయితే మనకి రెడీ అయిపోయింది. ఇప్పుడైతే మనం స్టిక్స్ చేసుకుని దాని తర్వాత పికాక్స్ అయితే చేసుకుందాం. సో గైస్, మన ఫస్ట్ పికాక్స్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే మనం యాక్స్ కూడా తీసుకుందాం. మన ఫస్ట్ పికాక్స్ అండ్ యాక్స్ అయితే రెడీ అయిపోయినాయి. ఇక్కడ నన్ను ఈ గోట్ అయితే ఇప్పుడు కొడుతుంది. ఈ కొత్త గోట్ అయితే ఇప్పుడు దీనికి కొట్టే ఫీచర్ కూడా వచ్చింది. మనకి ఈ పాత గోట్లు అయితే కొట్టేవి కాదు. సో ఎప్పుడైతే మనం విలేజ్ని అయితే లూటింగ్ చేసుకుందాం. నేనైతే ఈ 1.17 అయితే బాగా రెడీగా ఉన్నాను, ఎక్సైటెడ్గా ఉన్నాను, అంతేకాకుండా నేర్చుకోవడానికి. సో ఇక్కడైతే మనకు ఫస్ట్ చెస్ట్ దొరికేది. ఇందులో ఏమన్నా, ఓ గాయస్, మనకి గోల్డెన్ నగ్గెట్స్ దొరికేసినాయి బై ఫస్ట్లోనే. వావ్,
అంతేకాకుండా ఈ చెస్ట్ని కూడా తీసుకెళ్ళిపోదాం. గైస్ నాకైతే మైన్క్రాఫ్ట్ అయితే మొత్తం రాదు, నేను కూడా ఇక్కడ నేర్చుకుంటున్నాను మీతో పాటే. సో గైస్ నేను మరీ అంత పర్ఫెక్ట్ ఏమి కాదు, నేను ఏమైనా తప్పులు చేస్తే ప్లీజ్ గైస్ క్షమించండి. సో ఇక్కడైతే ఏమీ లేదు. ఇక్కడైతే ఇంకో చెస్ట్ దొరికింది గైస్ మనకి. ఇందులో ఏమైనా చూద్దాం. ఓ ఓన్లీ బూట్స్. సో మనకు బెడ్ అయితే దొరికింది కాబట్టి ఇప్పుడు నైట్ అయిన ప్రాబ్లం అయితే ఏమీ లేదు. ముందైతే మనం పడుకుని దాని తర్వాత మిగతా ఇళ్ళని అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం. సో ఇంకా నైట్ అయితే అవ్వలేదు. మన ఫస్ట్ స్లీప్ అయితే అయిపోయింది గైస్ ఇక్కడ బీటా 1.17 వర్షన్లో అయితే. సో ఇప్పుడు మిగతా ఇళ్ళని అయితే ఎక్స్ప్లోర్ చేయడం స్టార్ట్ చేద్దాం. ఇక్కడ ఒక చెస్ట్ అయితే దొరికింది, ఇది నేను ఎక్స్ప్లోర్ చేయలేదు అనుకుంటున్నా. ఎస్ గైస్ సో గైస్ మన ఫస్ట్లోనే ఎమరాల్డ్స్ అయితే చాలా బాగా దొరికినాయి గైస్. ఇప్పుడు మనకైతే ట్రేడింగ్కి కొంచెం ఐటమ్స్ అయితే కావాలి. ఇంకొన్ని ఎమరాల్డ్స్ వస్తాయి అప్పుడు ట్రేడింగ్ చేస్తే మనకి. ఎమరాల్డ్స్ వల్ల ఏంటంటే ఫ్యూచర్లో చాలా యూజ్ అయితే ఉంటుంది. ఎమరాల్డ్స్ అయితే అతి కష్టంగా దొరికే ఓర్స్ అయితే ఎమరాల్డ్స్ గైస్ ఇన్ మైన్క్రాఫ్ట్. ఇక్కడ చెస్ట్ ఉంటుంది తెలుసు, అందుకే తొందరగా లూజ్. ఓ గైస్ మన ఫస్ట్ డైమండ్ ఫస్ట్ డేలోనే దొరికిపోయింది గైస్. ఇదైతే చాలా షాకింగ్. ఫస్ట్ ఎపిసోడ్లోనే మనకి డైమండ్ దొరికింది, అంతేకాకుండా ఐరన్ పికాక్స్ కూడా. గైస్ ఓపీ అంటే ఓపీ లూట్. మనం ఫస్ట్ అయితే ఇక్కడ ఫుడ్ని అయితే కుక్ చేసుకున్నాం. సో మనమైతే ఇప్పుడు మిగతా అయితే ఎక్స్ప్లోర్ చేయడం స్టార్ట్ చేద్దాం. కానీ ఫస్ట్ డేలోనే డైమండ్ దొరకడం అంత ఈజీ అయితే కాదు గైస్. ఓపీ అంటే ఓపీ. సో అక్కడైతే ఈ ఫార్మర్ ఏం ఇస్తాడు చూద్దాం. సో బెర్రీస్ అయితే బీట్రూట్ కావాలి, సారీ బీట్రూట్స్ ఇక్కడైతే లేవనుకుంటున్నా. సో వేరే ఫార్మర్ ఎవరైనా ఉంటే ఎత్తుకుదాం. ఈ లోపల మనం ఇక్కడ ఇల్లుని చూద్దాం. గైస్ ఇక్కడ నాకు చెస్ట్ అయితే దొరికింది ఇక్కడ. సో ఈ ఇంట్లో ఉన్న చెస్ట్ని అయితే లూజ్ చేసుకుందాం ఫస్ట్. ఓకే అదే చెస్ట్ గైస్, నేను చూసుకోలేదు, అదే చెస్ట్ మన ఓపీ చెస్ట్ అనమాట. సో ముందైతే నేను ఆర్మర్ అయితే వేసుకుంటాను, బూట్స్. ఓకే గుడ్. మనకు ప్రస్తుతానికి ఫుడ్ కొరత అయితే లేదు గైస్. సో ఇప్పుడైతే నేను కొంచెం వుడ్ కలెక్ట్ చేసుకొని వస్తాను ఫుడ్ కుక్ చేసుకోవడానికి.
వుడ్ కంటే బెటర్ కోల్ అయితే మంచిగా ఉంటుంది. ఎక్కడ నేను కోల్ అయితే చూశాను. కోల్ని అయితే మైన్ చేద్దాం గైస్. ఇక్కడ దగ్గరలో నేనైతే కోల్ ఎస్ గైస్ దొరికింది. సో ఈ కోల్ని అయితే తీసుకుందాం. మనకి కోల్ అయితే ఫ్యూయల్గా ఉపయోగపడుతుంది గైస్. ఇక కోల్ అయితే మనం కలెక్టెడ్ చేసుకున్నాం గైస్. సో మనకి పాత మైన్క్రాఫ్ట్లో అయితే ఎప్పుడైనా ఐరన్ అయితే మనకి ఓర్ తీస్తే ఓర్ లాగానే వచ్చేస్తుంది. కానీ దీంట్లో ఏంటంటే రస్టెడ్ ఐరన్ రాక్ ఐరన్ అనేది ఒకటి వచ్చింది. దాన్ని మనం స్మెల్ చేస్తే మనకి ఐరన్ ఇంగైట్ అయితే వస్తుంది అనమాట. సో ఐరన్ ఓర్ అయితే రాదు, మనకి రాక్ ఐరన్ అనేది వస్తుంది. అదైతే మీరు గుర్తుంచుకోవాలి గైస్. సో మీరైతే ఏమనుకుంటారంటే రాక్ ఐరన్ ఇదేంటి అనుకుని ఇది పనికిరాదు అనుకుని పడేనైతే చేయకండి. సో ఇప్పుడు రాక్ ఐరన్ ఫామ్లో అయితే అది వస్తుంది. సో మనకు బెర్రీస్ అయితే తీసుకున్నాం ట్రేడింగ్ కోసం. ఓకే, మనకు 17 బెర్రీస్ అయితే వచ్చినాయి గైస్. ఈ 17 బెర్రీస్ని ఫస్ట్ ట్రేడ్ చేసేద్దాం. ఫార్మర్ ఎస్ ఇక్కడ ఉన్నాడు. ఇది నాకు తెలిసి పొటాటో అనుకుంటా. ఎస్ అట్లానే ఉంది. ఓకే, సో గైస్ మనకి ఎమరాల్డ్స్ అయితే దొరికినాయి. ఇంకొన్ని బెర్రీస్ తీసుకొద్దాం, కొంచెం ట్రేడ్ చేద్దాం. సో ఈ ఫస్ట్ వీడియో అయితే మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి గైస్. నాకైతే చాలా అంటే చాలా ఎక్సైటింగ్ ఉంది, ఎందుకంటే నాకు ఫస్ట్ ఎపిసోడ్లోనే డైమండ్స్ అయితే దొరికాయి. చాలా అంటే చాలా ఎక్సైటింగ్ ఉంది. సో గైస్ ఇదే గైస్ ఆక్టోపస్ యొక్క షేప్, ఇంకా కొంచెం కలర్ని అయితే లుక్ పెంచారు. సో ఇట్లా ఉంటుంది ఇప్పుడు ఆక్టోపస్. చాలా అంటే చాలా బాగుంది, పాత దానికంటే కొంచెం లైట్నింగ్ లుక్ ఇచ్చినట్టుంది. సో నేను నెక్స్ట్ వీడియో అయితే మనకి బేస్ని అయితే నేను కట్టేస్తాను. నెక్స్ట్ వీడియో అయితే బేస్ గురించి వస్తుంది ఇక్కడ. సో మీరు మాత్రం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో ఇక్కడ కాదు, ఇక్కడైతే నేను కోల్ని అయితే పెట్టేస్తాను. సో ఈ కోల్ అయితే మొత్తం సరిపోతుంది. సో ఇంకేమైనా ఇల్లులు ఉన్నాయేమో చూస్తాను లూటింగ్ కోసం. లేకపోతే ముందైతే నేను ఫార్మర్ దగ్గర ట్రేడింగ్ అయితే చేసుకుంటాను గైస్, దాని తర్వాత లూటింగ్ తీసుకుంటా. ఓ సారీ రే ఎక్కడికి వెళ్తున్నారు? రే ఆల్రెడీ పారిపోయాడు. ఓ ఇక్కడే ఉన్నాడు. సో గైస్ మనకు ఫస్ట్ ఎపిసోడ్లో అయితే టోటల్ ఎమరాల్డ్స్ 8 ఎమరాల్డ్స్ అయితే దొరికినాయి గైస్. అంతేకాకుండా 1 డైమండ్ అయితే దొరికింది, 3 ఐరన్ ఇంగట్స్ అయితే దొరికినాయి. సో ఇదైతే ఫస్ట్ ఎపిసోడ్లో ఇంత దొరకడం అయితే ఓపీ అంటే ఓపీ లుట్స్ గైస్ ఇదైతే. సో ఇది ఫస్ట్ వీడియో కాబట్టి మీకు కొంచెం చిన్నగానే ఉండొచ్చు.
సో నెక్స్ట్ వీడియో నుంచి అయితే నేను కొంచెం పెద్దగా చేయడానికి ట్రై చేస్తాను. సో ఈ వీడియో అయితే మీకు ఒక 15 మినిట్స్ అంత లెంత్ ఉంటుంది. 15 మినిట్స్ అయితే ఎక్సీడ్ అవ్వదు. నెక్స్ట్ వీడియో నుంచి ఒక 20 to 25 మినిట్స్ పెట్టడానికి అయితే ట్రై చేస్తాను. ఓకే గైస్, విల్ క్యాచ్ అప్ ఇన్ ద నెక్స్ట్ వన్. అంతవరకు బాయ్.